నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి వేసుకొని కూడి వచ్చిరి. ఈ నెల 24వ తారీఖు దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకపరచబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఏం చేశారండి? ఇశ్రాయేలీయులందరూ అన్యజనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధికి వచ్చి నిలువబడి తమ పాపములను ఒప్పుకొనుచుంటిరి. ఈ పాటికి మీరు అది చేశారని నమ్ముతున్నారు. ఇందాక మీరు నిలబడ్డారు, కొందరు మోకరించారు. మీ పాపములు ఒప్పుకున్నారా? మన యేసయ్య చాలా మంచోడండి. ఎప్పుడు తిట్టడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కానీ నువ్వు కూలిపోయినప్పుడు కాదు, కుమిలిపోతున్నప్పుడు కాదు, నువ్వు కృంగినప్పుడు కాదు. ముందు నీ సేద తీర్చి, ముందు నీ ఆకలి తీర్చి, ముందు నీ గాయాలు మాన్పి, ముందు నిన్ను గుండెకు హత్తుకొని, ముందు నిన్ను ఆదరించి, ముందు నిన్ను సరిచేసి ఇంకొకసారి నీవు అలా చేయకుండా నీకు దారి చూపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. పాపాలు ఒప్పుకోవటం అనేది ఒక అలవాటు అయిపోయిందండి మనకి. పాపాలు ఒప్పుకున్నాం. కొంతమంది ఎప్పుడు చూసినా ఇదే పాపిని ప్రభా. ఎప్పుడు చూసినా పాపం అంటే ఏం పాపం? ఆజ్ఞాతిక్రమమే. మనందరం పెద్దగా వ్యభిచారాలు చేయకపోవచ్చు, బ్రాందీలు తాగకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, బ్యాంకులు దోపిడీ చేయకపోవచ్చు, దేవుని బిడ్డలు అయిన తర్వాత పెద్ద పెద్ద భయంకరమైన నీచమైన పాపాలు చేయకపోవచ్చు. కానీ ఆజ్ఞాతిక్రమమే, దేవుని ఆజ్ఞను మీరటమే పాపం. సకల దుర్నీతి పాపం, అన్యాయం పాపం, అవినీతి పాపం. చూసారా? కాబట్టి అవి మనకు తెలియవు. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అది మనకు తెలియదు ఎట్లుంటుందో. అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు వచ్చే తలపోటు దేని వల్ల వస్తుందో తెలుసుకోవడానికి ఇంతకుముందు ఎక్స్రే తీసేవారు. ఎక్స్రేలో కూడా తెలియనప్పుడు ఏం చేస్తున్నారండి? స్కాన్ చేస్తారు. అంటే వెలుగు కిరణాలు నీ తల మీద పడేటట్టు చేసినప్పుడు అంత పవర్ఫుల్ లైట్లో నీ స్పెసిఫికేషన్, నీలో ఉన్న చిన్న ఆ జాయింట్స్లో ఉన్న చిన్న వ్యాధులు, చిన్న బలహీనతలు, చిన్న వంకరలు చూపిస్తాయి. దేవుని సన్నిధి అనేది ఒక స్కానింగ్ సెంటర్ లాంటిది. మన హృదయాంతరేంద్రియాలను ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. మన దృష్టికి మనం ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటాం. ఇతరుల దృష్టికి కూడా చాలాసార్లు మనం మంచిగా ఉంటాం. ఎందుకంటే మన అంతరంగం వాడికి తెలియదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన నీచ స్థితి, మన యొక్క మోసకరమైన స్థితి మనం తెలుసుకోగలుగుతాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ చెదిరిపోయారండి. దేవుని మందిరం కాల్చివేయబడింది, మందిరపు గోడలు పడగొట్టబడ్డాయి. ఆ సమయంలో నెహెమ్యా పూనుకున్నాడు. ప్రార్థించి ఉపవాసం ఉండి, కొన్ని నెలలు ఉపవాసం ఉండి ప్రార్థించి ఈ పనికి వచ్చాడు. అక్కడికి వచ్చి జనులందరినీ పోగు చేశాడు. అక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు. ఆయన కూడా మనుషులు హృదయాలను, జీవితాలను, ఇశ్రాయేలీయుల జనాంగమును దేవుడు ఎన్నుకున్న, దేవుడు కోరుకున్న జనులు తప్పిపోయారు. వాళ్ళు అన్యులతో సహవాసం చేశారు, అన్యులతో వివాహాలు చేసుకున్నారు, అన్యాచారాలతో కుటుంబాలు నింపుకున్నారు. కుటుంబంలో అన్నీ కూడా యథార్థమైన స్థితి లేకుండా పోయిందండి. వివాహాల గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తానికి ఈ మీటింగ్లో ఒక భాగంగా పెట్టాం. కులం కోసం ఎతుకుతున్నారు మన ఆంధ్రాలో వాళ్ళు. పెళ్ళనగానే కట్నం ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నారు అంతే.
మా నాన్న మాకు 8 మందికి పెళ్ళిళ్ళు చేశాడు. ఒక్క పెళ్లిలో కూడా ఏం కొలవన్న పాయింటే లేదు. ఎప్పుడు కూడా ఎంత కట్నం ఇస్తారు, లేక ఎంత కట్నం ఇవ్వాలి మేమని అడే ఆ క్వశ్చన్కి ఆ ప్రశ్న వచ్చిన పెళ్ళిళ్ళు వద్దనేశారు ఆయన. అంతే. ఒక్కరికి కట్నం ఇవ్వలేదు, ఒక్క విషయంలో పెళ్లి గురించి అడగలేదు. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు, 8 పెళ్ళిళ్ళు 2 సంవత్సరాల్లో చేశాడు ప్రభు పాదాలు పట్టుకోడు. కానీ ఈ రోజున ప్రతిదానికి బంధువులు చెప్పారు మన కులం పోతుంది, కట్నం ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన పెద్ద పాపం ఏంటంటే అన్యజనులతో సహవాసం చేసి ప్రభువుని ఎరిగిన వారు ప్రభువుని ఎరగని వారితో వియ్యముంది అనవసరమైన కలవరాలు తెచ్చుకున్నారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు మధ్య మధ్యలో సడుగుతూ గొణుగుతూ విసిగిస్తూ ఉండడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసండి? మిశ్రిత జనము అని ఉంది బైబిల్లో. ఎవరాళ్ళు? మిశ్రిత జనం అంటే ఎవరో? ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడిని వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన బిడ్డలు అన్నమాట. ఒక అవిశ్వాసి విశ్వాసికి పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారండి? 2 ఉంటాయి వాళ్ళల్లో. భక్తికి భక్తి ఉంటుంది, లోకానికి లౌక్యము ఉంటుంది. కుదరదు. దేవుని దగ్గర ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటేనే నేను ఉమ్మేస్తానన్నాడు ప్రభు. ఈ ఇశ్రాయేలులోనికి అన్ని రకాల వ్యర్థమైన అలవాట్లు వచ్చేసాయి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా మనం ఉంటామో సాతానుకు సన్నిహితులమైపోతాం. ఎప్పుడైతే ప్రభువుకు దూరం అవుతుంటామో సాతానుకు మనం దగ్గర అవుతూ ఉంటాం. చూసారండి? దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు సాతాను దగ్గరే ఉంటూ దేవా నువ్వు నాకు సహాయం చేయమంటూ మాకు విడుదల దొరకలేదంటే ఎట్లా వస్తుంది? అందుకే మొదట మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. ఈ రోజున అనేకుల జీవితాల్లో ఆ పశ్చాత్తాపం లేదండి. పాటలు వినబడుతున్నాయి, ఆరాధనలు చేస్తున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు, హల్లెలూయాలు చెప్తున్నాం. ఎందుకంటే మనం కూడా చెప్పాం కదా, అందుకని మరి మీరు చెప్పలేదా అంటారు ఎవరంటే పొద్దున్న. ఏంటంటే దేవుని బిడ్డలైనట్టుగా రాజకైన వారిగా బైబిల్ పట్టుకొని వస్తున్నాం. ఎంతో ఆశతో కూర్చొని నీ జనులైనట్టు నీ ముందు కూర్చొని వింటారు, నీ పాటలతో పాటలు ఆనందిస్తారు, రాదగిన విధంగా వస్తారు. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు, ఎవరి జనులు? మనం అందరం యేసయ్య జనులమే, దేవుని బిడ్డలమే. రాదగిన విధంగా మీటింగ్కి సిద్ధపడి బైబిల్ పట్టుకొని కానుక పెట్టుకొని అబ్బా ఎంత బాగా వస్తామో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటూ వచ్చి నీ ముందు కూర్చుండదురు. అబ్బా అసలు 11 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా కూర్చున్నారంటేనే మీరు చాలా గ్రేట్ అండి కదా. ఎవడు కూర్చుంటాడు ఈ రోజున? దేవుడు అంటే అట్లా చూసుకొని ఇట్లా వేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. కానీ ఇదేందయ్యా గంటలు గంటలు కూర్చుంటారన్నారు ఒక ఆయన. దేవుడు అని అట్లా కూర్చుంటే మనకేమన్నా పనులు అవుతాయా? మనకు డబ్బులు ఎవడిస్తాడు, మనకు తిండి ఎవడు పెడతాడు, మన ఉద్యోగాలు ఏమైపోతాయి, వ్యాపారాలు ఏమైపోతాయి అంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. యేసయ్య లేకుండా నువ్వు చేసిన వ్యాపారం అంతా చివరికి దివాళే కదా. యేసయ్య లేకుండా నువ్వు చేసిన ఉద్యోగం అంతా అయిపోయి రిటైర్ అయ్యాక నీకు మిగిలిందేంటి? 30 లక్షల అప్పు, 33 జబ్బులు, బీపీ, షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు. అయ్యాక నీకు మిగిలింది నువ్వు చేసిన ఉద్యోగానికి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఏదో పెద్ద త్యాగం చేసామనుకోవద్దు. ఒకరోజు దేవునికి ఇస్తే దేవునికి ఏదో చేసామనుకోవద్దు, నీకే అది మేలు. రాదగిన విధంగా వచ్చి నీ ముందు కూర్చుంటారు, చాలా బాగుంది, నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. క్రైస్తవ భక్తి లాభ సాధకం కాదండి, లాభం కోసం కాదండి. ఈ సోషల్ మీడియా వచ్చాక మాలా సూట్లు బూట్లు వేసుకున్న పాస్టర్లు
చూసిన వాళ్ళు అందరూ లోకంలో ఉన్నోళ్ళు వ్యాపారం వ్యాపారం, వీళ్ళకే డబ్బు డబ్బు, సుఖం సుఖం. మా సుఖం ఏంటో చూడాలి, మా ఎంట వస్తే తెలుస్తుంది. మా ఇంటున్న వాళ్ళు ఉన్నారు, చెన్నైలో అడగండి. ఎంతసేపు పడుకుంటామో, ఎంతసేపు తింటామో. ఏంటండి విజయవాడలో ఇక్కడ టీం ఉన్నారు, అడగండి. ఎంత ప్రయాసపడితే ఎన్ని రోజులు, వారం రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా. ఎవడిస్తున్నాడు డబ్బులు? దొరలు ఇచ్చే డబ్బులు అయిపోయినాయి, దొరలకే లేవు, అడుక్కుంటున్నారు వాళ్ళేమి ఇస్తారు మనకి? వాళ్ళ డబ్బులు మనకెందుకైనా? ఏంటండి మనం పిల్లలకు పెళ్లి చేయాలన్నప్పుడు రోడ్డు మీద గుడ్డేసుకొని బాబో కూతురు పెళ్లి చేయాలి, బాబో కూతురు పెళ్లి చేయాలి, బాబో బిచ్చమైండి అని అడుగుతావా నువ్వు? ఒక్కడవు నీ బిడ్డ పెళ్ళికి నువ్వు అంత ఖర్చు పెడితే ఇంతమందికి కలిసి మీటింగ్ పెట్టుకోలేము, మనం పెట్టుకోలేమండి. చూసే వాళ్ళకి ఏంటి, ఎవడో డబ్బులు ఇస్తే మనం పెట్టేశామంట, ఏదో మత మార్పిడి చేసేసామంట. ఇది ఒక పెద్ద తంట అయిపోయింది ఈ రోజుల్లో. సేవకుడు లాభం కోసం సేవ చేయకూడదు, విశ్వాసులు లాభం కోసం విశ్వాసం ఉంచకూడదు. క్రైస్తవ జీవితం లాభం కాదు, త్యాగం. చెప్పండి, క్రైస్తవ జీవితం. చర్చికి వస్తే నాకేమొస్తుంది కాదు, నేనేమివ్వనా చర్చికి అనేది. దేవుడికి వస్తే దేవుడు నాకేమి ఇచ్చాడా కాదు, నేనేమి ఇవ్వాలా దేవునికి. అసలు మనకు ఉన్నాయన్నీ ఎవరిచ్చినాయి? నిజమేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మీకు ఎవరిచ్చినాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరిచ్చాడు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అవునా? చెప్పండి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా, ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా, ఎవరు ఏ రీతిగా నీకేది నీ చేతికి వచ్చినా, నువ్వు ఎంత కష్టపడి ఏది నువ్వు సంపాదించుకున్నా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా రాజా, అది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఉంది పరలోకం. సింహాసనాసీనుడైన ప్రభు ఉన్నాడు మనకి. దేవుడు ఆశీర్వదించండి, ఎవ్వడు ఏమి పొందలేడు. అక్కడ నుండి ప్రతి అధికారము పైనుండి వచ్చింది, ప్రతి దీవెన పైనుండి వచ్చింది. అది గుర్తు చేసుకుంటే నాదంతా నాకున్నదంతా నీవిచ్చిందేనయ్యా, నీకేవనేవనయ్యా. అంతేగా, మరి అది కూడా పాడుకోవాలి అక్కడే. మరి ఆయన ఇచ్చింది, ఆయన ఇమ్మంటే, అబ్రహాం ఇస్సాకుని ఇమ్మంటే ఇచ్చేశాడు. ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. అరే దీని మూల నువ్వు నాకు భయపడుతున్నావని తెలిసింది కాబట్టి నేను ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ఈ ఆకాశపు నక్షత్రములని సంతానం ఇస్తానని చెప్పాడు. ఈ రోజున మనం దేవునికి ఇవ్వం, ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇస్తే వస్తుంది అనేది లాటరీ టికెట్లా కాదు ఇది. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, యోబు జీవితంలో ఎన్నో ఇచ్చాడు దేవుడు, అన్నీ తీసేశాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఎలా సంతోషపడతామో తీసేసినప్పుడు అలా సంతోషపడితే బాగుంటుంది. ఈ మధ్య కొన్ని చోట్ల చూస్తున్నామండి, చాలామందికి పైకి రా అంటే వస్తారు, కిందకి వెళ్ళంటే మూతి ముడుస్తారు. నిన్ను పైకి పిలిచింది ఎవరు? నిన్ను కిందకి వెళ్ళమంది ఎవరు? మనం ఎక్కడైనా దేవుడు మనల్ని హెచ్చించాలి. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే ఈ సీట్ నీదిగా దిగ అని నీ దగ్గర ఎవరైనా చెప్తే నీకు ఎట్లుంటుందమ్మా? అయ్యో కింద కూర్చున్నారు ఏంటండి, వచ్చి పైన కూర్చోండి అని చెప్తే ఎట్లుంటుంది? సంతోషపడదు కదా. అందుకే ప్రభు చెప్పాడు, మీరు కింద కూర్చోండి, ముఖ్యమైన స్థానాలు ఆశించకండి, మీరు తగ్గించుకోండి, నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. హెచ్చించినా హెచ్చించకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, యోబు చెప్పాడు ఆయనే ఇచ్చను ఆయనే తీసుకొనను. హల్లెలూయా. ఎప్పుడు నిజమేనా? పోతే పోనేమంటే ఒక వస్తువు మళ్ళీ దేవుడు రెండంతలు ఇస్తాడు. యోబు అదే అన్నాడు, పోతే పోలే, ఇచ్చినోడు ఆయనే కాబట్టి ఎవరికి బిగబట్టడు ఆయన. దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు. దేవుడికి ఇచ్చి నష్టపోయినోడు, అడుక్కు తిన్నోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు అన్నాడండి మాసిలామణి గారు. మాసిలామణి గారు తెలుసా మీకు? పాట పాడతారు ఆయన, పాట ఆయన జగన్ తెలియదు. నడిపించు నానావా పాట రాసిన గొప్ప దైవజనుడు. ఆ రోజుల్లో తక్కువ మంది దైవజనులు ఉండేవారు, శ్రేష్టమైన వాళ్ళు. ఆర్ఆర్కే మూర్తి గారు, మాసిలామణి గారు, భక్త సింగ్ అయ్య గారు. ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు ముత్యాల్లాగా ఉండే, చక్కటి తెలుగులో మాట్లాడేవారు. తింటే గారెలు తినాలి, వింటే మాసిలామణి గారి ప్రసంగాలు వినాలని అందరూ చెప్పుకునేవాళ్ళంట. ఆయన చెప్పిన ఒక మాటల్లో ఈ మాట ఏంటంటే, దేవుడికి ఇచ్చి అడుక్కు తిన్నవాడు, నష్టపోయినవాడు ఇంతవరకు ఒకడు కూడా పుట్టలేదు, ఇక మీదట పుట్టడు. నాతో పాటు చదువుకున్న నా కాలేజ్ మేట్స్,
చాలామంది నా ఫ్రెండ్స్ ఇవాళ లోకంలో లేరండి. వాళ్ళు చాలామంది ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటే అప్పుడప్పుడు కలిస్తే నేను గుర్తుపట్టలేను వాళ్ళు. అసలు అంతగా వాళ్ళు వంగిపోయి ముసలోళ్ళు అయిపోయి ఏదో రోగాలతో పడి ఉన్నారు. అక్కడ చాలామంది అడిగితే ఎప్పుడో చచ్చిపోయాడు అన్నారు. మరి నా జీవితం దేవునికి ఇచ్చాను కాబట్టి నా జీవితాన్ని దేవుడు కాపాడాడు. నీ జీవితం దేవునికి ఎవనొస్తాడా? అదేంటో యేసు ప్రభుకి ఇమ్మంటే ఈ తల్లులే అడ్డం పడుతున్నారండి. నీ కొడుకుని దేవుడికి ఇమ్మ అంటే వాడి భవిష్యత్తు ఏమైపోతావు అంటారు ఏంటండి? మా అమ్మ నన్ను ఇచ్చిందండి, నా భవిష్యత్తు ఏమైందండి? మా అమ్మని అడగండి, వెళ్ళిపోయింది, పరలోకం వెళ్ళింది, వెళ్ళి అడగండి. పరలోకం వెళ్ళేట్టు అడుగుతారు. మా నాన్న మా అమ్మ నన్ను ఇచ్చారు, 18 ఏళ్ళ కుర్రోడిని. ఎట్ట ఇస్తారు చెప్పండి? పెద్ద కొడుకుని నేను ఇంట్లో. అవును పెద్దప్పుడు నువ్వు దేవుని సొత్తు, అడగక్కర్లేదు. ఇంకా ఇవాళ నీ బిడ్డను దేవునికి ఇమ్మంటే ఏమైపోద్దో అదే మనుషులు అంటారు. మళ్ళీ వీళ్ళకేమండి దేవుని సేవ చేసే వాళ్ళకి బోల్ డబ్బులు అంటారు. నువ్వు రా దేవుని సేవ డబ్బు, నేను రాను కష్టం అంటారు. మరి ఇదేంటిది? నువ్వే 2 నోట్ల 4తో మాట్లాడుతున్నావు. దేవుని సేవకులకు బోల్ డబ్బులు అంటే నువ్వు కూడా రా. కష్టే ఫలే. సేవకొచ్చినంత మాత్రం దీవించబడడం, కష్టపడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి, శ్రమ పడాలి, అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఈరోజున చాలామంది అసలు మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, మంచి ప్రసంగాలు వింటున్నామండి. ఇవాళ సగటునటండి ప్రతి విశ్వాసి ఇంతకుముందు ఒక్క పాస్టర్ గారి ప్రసంగమే వినేవాళ్ళు. వారానికి ఒక్కసారే వినేవాళ్ళు. అది సరిపోయేది వాళ్ళకి వారం అంతటికి. వారం అంతా వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తుండేవారు. ఇప్పుడు అనుదిన ధ్యానం రోజుకు 3 సార్లు నేనే చెప్తున్నా. రోజు మీ చర్చెస్లో వింటున్నారు. మళ్ళీ సోషల్ మీడియాలోకి వెళ్తే చాలామంది దేవతల ప్రసంగాలు, పాటలు వింటున్నారు. ఇన్ని పాటలు విని, ఇన్ని వాక్యాలు విని, ఇన్ని మీటింగులకు వచ్చి చివరికి క్రైస్తవ జీవితంలో విశ్వాసులు ఏమవుతున్నారు? ఉజ్జీవించబడుతున్నారా? పరిపూర్ణులు అవుతున్నారా? ఆ వాక్యానుసారంగా జీవించి మండుచు వెలుగుచు ప్రకాశించుచున్న దీపముల వలె, వక్రజనము మధ్య జ్యోతుల వలె వీడు క్రైస్తవుడని గుర్తుపట్టగలిగిన స్థితిలో నీవు నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నావా? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నారు. వాడు దొంగ సంతకం పెడుతున్నారు, నువ్వు దొంగ సంతకం పెడుతున్నావు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు. వాళ్ళు సినిమాలకు పోతున్నారు, నువ్వు సినిమా. పేరొక్కటే క్రైస్తవుడు. ఏం ప్రయోజనం? పేరొక్కటే దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకోవటం గొప్ప ఏముంది? దేవుడు ఒక్కడే నమ్ముతున్నానంటున్నావు. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. రాదగిన విధంగా వస్తారు, నీ మాటలు వింటారు, నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. నీవు వారికి వాద్యము బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. వాళ్ళ పాటలు అంటే మంచి వాయించాలి. నేను సేవ ప్రారంభించిన దినంలో ఒక డ్రమ్ము ఉండేది, పెద్ద డ్రమ్ము. ఆ డ్రమ్ము కొడతాం నేర్చుకుంటే నాకు చేతగాల. ఒక చిన్నపిల్లోడు నేర్చుకొని కొట్టేవాడు. నేను కంచెరు పెట్టుకునేవాడిని. దాసులారదర అది కూడా నేర్చుకున్నాను కంచెరు అనుకునేవాడిని. కంచెరు అంటే తెలుసా? అది కూడా తెలీదా? అంతే. ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేవి లేవు. ఇంకా కొంచెం రోజులు అయిన తర్వాత హార్మోనియం పెట్టుండేది అంటారు చూడండి. అవి పెట్టుకొని పాటలు పాడితే మనుషులు కింద పడి ఏడ్చేవాళ్ళు. పాట పాడుతున్నప్పుడు నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. కత్తిలాగా గుచ్చుకునేది ఆ మాటలో. నీ ప్రేమ రుచించిన రోజు నాయన నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు. చచ్చిపోదామని నా ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు నన్ను పట్టుకున్నావు. దిక్కులు తిన్నము లేని స్థితిలో, దరిద్రతలో ఉన్నప్పుడు నన్ను దీవించావే అని గుర్తు చేసుకొని, వాళ్ళు ఆశీర్వదించి రక్షించబడిన తర్వాత వారి పొందిన దీవెనలన్నీ గుర్తు చేసుకొని వాళ్ళు దేవునిని స్తుతించి పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో పాటలోనే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఎన్ని పాటలు వింటున్నాం. ఇప్పుడు ఏమన్నా కలుగుతుందా? పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ క్రియ జరగటంలా. ఊరకే వచ్చామా, విన్నామా,
తిన్నామా పోదామా అనుకునే దృష్టి ఎవరు ఉండద్దు ఇవాళ. ఇక్కడ నన్ను ఈ రోజు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏ విషయంలో నేను ఓడిపోయానో ఆ విషయంలో నేను జయం పొందాలి. ఏ విషయంలో నా వీక్నెస్ ఉందో, నా బలహీనత ఉందో దాంట్లో నుంచి నేను విడిపించబడాలి అనే ఒక కోరికతో మీరు ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్ముడు కార్యాన్ని ఇప్పుడే జరిగిస్తాడు. ప్రార్థన. అయ్యా నన్ను చూడయ్యా, నోరు తెరవండి. ప్రభా ఏంటో చెప్పండి, దేవునితో చెప్పండి. నాకు తెలియదు మీ బాధ ఏంటో, మీ అవసరత ఏంటో, మీ కొరత ఏంటో, మీ చిక్కేంటో స్పష్టంగా చెప్పండి. జీవో కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన ఆలకించే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీ శాపం కొట్టివేయబడింది కలువరి శిలువలో. నమ్ము. నీ చేతులతో చేసిన దోషం కొరకు ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి. నీ పాదములతో పరుగుల కొరకు ఆయన పాదాలకు శీలలు కొట్టబడ్డాయి. నీ దురాలోచనల కొరకు ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చెడిపోయిన హృదయానికి ఆయన డొక్కలో పొడవబడింది. ఒక్కసారి శిలువ వైపు చూడు. నీ స్థానంలో నీ కొరకు పరిహారం చేసిన యేసయ్య నామములో ఈరోజు నీకు పాప క్షమాపణ ఉంది. నువ్వు శిలువలో ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు. సమాధాన సంతోషాలతో, జీవజల ఊటలతో ప్రభువు సాక్షులుగా జీవించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడు సోదరుడా, నిన్ను కోరుకున్నాడు యవనస్తుడా. ఇంకొక్క నిమిషం కూడా లోకానికి వెళ్ళొద్దు. ఇంకొక్క నిమిషం కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. యేసయ్యా ఇది కూడా జీవితం అయ్యా, నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను మార్చుకో యేసయ్యా, నన్ను శుద్ధీకరించేసయ్యా. స్వరమెత్తి ప్రార్థించండి ప్రతి ఒక్కరూ. నోరు తెరిచి మొరపెట్టండి ప్రతి ఒక్కరూ. యేసయ్య మాతో ఉన్నాడన్న ధైర్యం మాకు దయచేయ్యా. నా కృప నీకు చాలును అన్న వాగ్దానాలు మాకు దయచేయ్యా. చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చేవాడివి, ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించేవాడివి. నీ గొప్ప కార్యాలు మా పట్ల, మా బిడ్డల పట్ల, బిడ్డల పట్ల మేము చూచినట్లుగా ఎజ్రా దినములలో, నెహమ్యా దినములలో చూసిన ఉజ్జీవ జ్వాలలు ఈ 100 స్థలముల నుండి ఇక్కడ చేరి ఉన్న మేమందరము ఉజ్జీవించబడి తిరిగి మీరు వెళ్ళినప్పుడు వారి వారి స్థలాలలో రగులు కల్పబడినట్లుగా ఉజ్జీవించబడి ఉజ్జీవములకు కారకులవునట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద ప్రోక్షించుము నాయన. ప్రతి బంధకమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అప్పుల సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించి ఆ రుణ బాధల నుండి అద్భుతమైన రీతిగా విడిపించబడినట్లు ఇది మొదలుకొని ఆశ్చర్య కార్యాలు జరిగించుము నాయన. సాతాను బిగబట్టిన ఆగిపోయిన గృహ నిర్మాణాలు, ఆగిపోయిన వివాహాలు, ఆలస్యమైన గర్భఫలాలు వారు ఆశించినప్పటికీ తీరునటువంటి హృదయ వాంఛలన్నిటినీ ఈ రోజున నీవు తీర్చుచున్నందుకై, విడిపించుచున్నందుకై వందనములు నాయన. కూడి రమ్మన్నావు, వచ్చామయ్యా. దీవిస్తున్నావు, దీవించబడుతున్నామయ్యా. విడువని ఎడబాయనన్న దేవా, నిరంతరము మాకు తోడై ఉన్న యేసయ్య. చర్చిలోనే కాదు, మీటింగ్లోనే కాదు, అనుదినము నీతో సహవాసము చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లుటకు, అద్భుతమైన సాక్ష్యములతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు, క్రీస్తు సంబంధులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకలుగా మేము జీవిస్తూ ఈ లోకములో ఉన్న వక్ర జనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనకు తోడయుండును గాక. ఆమేన్.
హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.